అందరికీ నమస్కారం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఆచరిస్తారు. ఈ వీడియోలో అమ్మవారి అలంకారం అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటో చూద్దాం. ముందుగా అమ్మవారికి చీర కట్టడానికి అమ్మవారు మీకు ఎంత హైట్లో కావాలో ఆ హైట్కి సరిపడా బిందెలు కానీ చెంబులు కానీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. బిందెలు ఊగకుండా ఉండడానికి అందులో బియ్యాన్ని నింపుకోవాలి. అమ్మవారి చేతులు వచ్చేలాగా ఒక కర్రని సపోర్ట్గా పెట్టుకోవాలి. అమ్మవారికి చీర కట్టడానికి కొత్త పట్టు వస్త్రాలని ఉపయోగించాలి. ఇక్కడ నేను ఈసారి ఒక లంగావాణిని తీసుకొని అమ్మవారికి అలంకరించబోతున్నాను. ముందుగా ఈ లంగావాణిని తీసుకొని మంచిగా విప్పుకోవాలి. లంగాపాటిని అమ్మవారికి కుర్చీల కింద పెట్టుకోవాలి. ఇక్కడ మా అమ్మ కుర్చీలు అయితే నీట్గా సర్దుతున్నారు. దాన్ని మొత్తాన్ని కలిపి ఒక పెద్ద సేఫ్టీ పిన్ యూస్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. అమ్మవారికి చీర కట్టే విధానం అయితే చాలా సులువుగా ఉంటుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సరిగ్గా కడితే ఒక 5 నుండి 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. చిన్న కుర్చీలు నచ్చితే చిన్నవి, పెద్ద కుర్చీలు నచ్చితే పెద్దవి. ఆ లంగా అయిపోయినంత వరకు అలా పెట్టుకున్నాం మేము. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని అలా వీ షేప్లో వేసుకున్నాను. ఒక మధ్యలో మీరు చూసినట్టయితే ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. అలాగే చేతులకు కూడా ఆ కర్రలు ఇందాకలా తగిలించాం కదా, దాని నుండి వీ షేప్ వచ్చేలాగా కట్టుకున్నాను. ఇప్పుడు వాణిని తీసుకొని దాన్ని కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీల్ని కూడా మీకు నచ్చినంత సైజులో పెట్టుకోవచ్చు. మమ్మీ మీడియం సైజ్ పెడుతున్నారు. పిన్స్ పెట్టుకోవడం వల్ల కుర్చీలు అనేవి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే హెయిర్ స్ట్రైట్నర్, లేదంటే ఐరన్ బాక్స్తో వాటిని కుర్చీలు అనేవి నీట్గా మడత పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే చేత్తోనైనా నీట్గా పెట్టుకోవచ్చు. కానీ చీరకు అందం కుర్చీలే కదండి. మీరు ఎంత బాగా కుర్చీలు పెట్టుకుంటే అమ్మవారి చీర అంత అందంగా నిండుగా కనిపిస్తుంది. చూసారు కదా, మొత్తం వాణిని అయితే మేము ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నాం. అమ్మ నేను కలిసి దాన్ని స్ట్రైట్నింగ్ అయితే చేస్తున్నాము. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ముందు రోజు రాత్రి చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం చేసుకునే దానికన్నా ముందు రోజు రాత్రి చేసుకోవడం చాలా మంచిది. దగ్గర లంగా పాటను కూడా మనం పిన్స్ పెట్టుకొని వదిలాం కదా, దాన్ని కూడా మొత్తం ఆ బిందెకి చుట్టేసుకొని దాన్ని కూడా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ చూసారు కదా, మొత్తం బ్లౌజ్ పార్ట్ని, లంగాని అలాగే వాణిని కూడా మొత్తం దానికి సెట్ చేస్తాం. మీరు ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోవచ్చు, బట్ పిన్స్ అనేవి బయటకు కనిపించకుండా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి అలంకారం చేయడానికి నగలు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను అమ్మవారికి చెవి కమ్మలు, కాసుల పేరు, వడ్డానం ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అమ్మవారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి. ఇవే వేయాలని కాదు, మీ దగ్గర ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు అమ్మవారికి. ఇక్కడ మా అమ్మ తాళిబొట్టునైతే కొన్నారు, దాన్ని కూడా అమ్మవారికి అలంకరిస్తున్నారు. అలాగే నల్ల పూసలు కూడా, ఇవి మాత్రం చాలా మ్యాండేటరీ. అమ్మవారికి జడ, తల్లో పువ్వులు అన్నీ వేసాక అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. అమ్మవారికి బ్యాక్ డ్రాప్ కింద ఇలా బనానా లీవ్స్ ఉన్నది ఆన్లైన్లో బుక్ చేశాను. సో దాన్ని వేశాను. ఇంకా కిందన కొన్ని ఒక 3 పీటలు కానీ 2 పీటలు కానీ ఉంచుకోవచ్చు. అమ్మవారికి గాజులు అన్నీ కొత్తవే వాడాను. ఇలాగా ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం మీరు నైట్ కంప్లీట్ చేసుకొని ఉంచుకుంటే మీకు తెల్లవారుజామున చాలా సులువుగా పూజని స్టార్ట్ చేసుకో. ఇక్కడ మా మమ్మీ తెల్లవారుజామున లెగిసి అమ్మవారికి ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు. లక్ష్మీ వ్రతంలో ప్రసాదాలు అనేవి చాలా ముఖ్యమండి. అమ్మవారికి ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు, అది మీ ఓపికతో కూడింది. ఈరోజు పూర్ణాలు, గారెలు, తీపి గారెలు, పెరుగు వడలు, పాయసం, పరవాన్నం, పులిహోర ఇలాగ ఎన్నో ప్రిపేర్ చేశారు. వరలక్ష్మి వ్రతంలో ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన పదార్థం ఏంటంటే నానబెట్టిన శనగలు, అలాగే చలివిడి వడపప్పు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ శనగలు అనేవి తాంబూలానికి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. మనము జనరల్గా తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు, వక్క, జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు, గాజులు ఇలా చూసారు కదా, తాంబూలానికి సంబంధించినవన్నీ మా మమ్మీ ఒక దగ్గర పెట్టుకున్నారు. ఇంకా అలాగే పువ్వులు. ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానానికి వెళ్ళిపోదాం.
నైటే అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేయడం వల్ల తెల్లవారుజామున మాకు ప్రసాదం చేసుకొని ఇంకా డైరెక్ట్గా పూజకి వెళ్ళిపోయాం. ఇక్కడ మా అమ్మ అయితే కంకణాలు అనేవి తయారు చేస్తున్నారు. కంకణాలు అనేవి ఎవరైతే పూజలో పాల్గొంటారో వాళ్ళు ధరించడానికి. ఈ కంకణాల్లో పువ్వులను వాడతారు. ఇందులో చూపించినట్టు మా అమ్మ అయితే చామంతి పువ్వులు, అలాగే ఆ పింక్ కలర్ పువ్వుని తీసుకొని ఒక తెల్ల దారాన్ని 5 పేటలుగా తీసుకొని 5 లేదా 9 అది మీ ఇష్టం, దానికి పసుపుని మొత్తం రాసి ఇలాగా కట్టారు. ఫస్ట్ది అయితే కలశానికి వేశారు. మీరు పూజ చేసుకున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనము అమ్మవారి విగ్రహానికి పూజ చేయం, అది కేవలం అలంకారానికి మాత్రమే. ఖచ్చితంగా మన దగ్గర ఒక కలశం ఉండాలి. ఆ కలశానికి కిందన ఒక ఇత్తడి చెంబుని పెట్టుకొని దానిపైన ఒక కొబ్బరికాయనైతే పీచు తీసుకొని పెట్టుకోవాలి. పసుపు రాసుకొని పైన ఒక జాకెట్ ముక్కనైతే ఉంచుకోవాలి. దానికి మొదటి కంకణాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారి పటాన్ని పక్కన ఉంచుకోవాలి. చేసే పూజ మొత్తం కలశానికి మరియు అమ్మవారి పటానికి మాత్రమే చేస్తాము. ఇందాకలా ముందు చెప్పినట్టు 3 పీటలను అయితే ఉంచుకున్నాను. ఆ 3 పీటలు అమ్మవారికి కుడిపక్క తులసి కోటనైతే ఉంచుకున్నాను. ఇక మధ్య పీటలో కుందుల్లో నెయ్యినైతే వేసుకొని దీపానికి ఇంకా అలాగే కలశం ఉంటుంది. ఇంకా అమ్మవారికి ఎడం పక్క వచ్చేసి అందులో చిత్రపటాన్ని, అమ్మవారి పటాన్ని వేసుకొని దాన్ని పూలతో బాగా అలంకరించుకున్నాను. వరలక్ష్మి వ్రతంలో పసుపు కుంకుమలు, చిల్లరి పైసలు, కట్టలు, డబ్బులు కట్టలు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ కొన్నైనా ఉంచుకోవాలి. ఇంకా అమ్మవారికి కాసు కూడా వేసుకోవాలి. చూసారు కదా పువ్వులతో ఎంత బాగా అలంకరించుకున్నాము. 5 రకాలు లేదా 9 రకాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఎన్నో ప్రదేశాల్లో వేరే వేరే విధాలుగా జరుపుకుంటారు. అలాగే మా ఇంట్లో ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాం. మీరు అరిటాకుల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే బౌల్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ వ్రతం చేయడానికి ఆడవాళ్ళకి చాలా ఓపిక కావాలి. ఈ వ్రతం చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, అలాగే లక్ష్మీదేవి వస్తుందని, సిరి సంపదలు వస్తాయని పెద్దవాళ్ళ నమ్మకం. నైవేద్యాలు లేదా ఫలాలు ఇన్ని పెట్టాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్నవి ఎన్నైనా పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని ఫలాలను, నైవేద్యాలను అలంకరించుకున్న తర్వాత పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. మొత్తం అన్నీ అలంకరించుకున్న తర్వాత అమ్మవారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి. ఇందులో ద్రాక్ష పళ్ళు, సీతాఫల పళ్ళు, యాపిల్ పండు, జామకాయ, అరటి పండ్లు ఉన్నాయి. పూజ మొదలు పెట్టుకోవడానికి ముందు పసుపుతో అందులో కొంచెం నీళ్ళను వేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. మనము ఈ వినాయకుడికి ప్రథమ పూజ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి ప్రతి సంవత్సరం మా అమ్మ చీర పెడుతూ ఉంటారు తల్లికి. ఈసారి కూడా అలాగే చీరను పెట్టారు. సో చూసారు కదండి, ఇక్కడ తాంబూలానికి ఇవ్వాల్సిన బత్తాయి పళ్ళు, ఆకు, చెక్క ఇవన్నీ ఒక పక్కన ఉంచుకొని పూజనైతే మొదలుపెట్టారు. ఇంకా వచ్చే ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి పసుపు, గంధం, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచుకున్నాం. ముందుగా నెయ్యి దీపాలను వెలిగించుకుందాం.
దాని తర్వాత మా మమ్మీ అగరబత్తి ధూపం వేస్తున్నారు. తర్వాత చేతికి కంకణాన్ని కట్టుకొని వ్రత పుస్తకాన్ని చదివారు. నైవేద్యాలను అమ్మకు సమర్పించుకొని హారతి ఇచ్చి పూజను సమాప్తం చేశారు. పూజ అరగంట నుండి గంట ప్రాంతంలో అయిపోతుంది. అంతే, మా ఈ వరలక్ష్మి వ్రతం అందరికీ నచ్చిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.